ఈరోజు మన ధ్యానాంశం ఆత్మ ఫలాలని 9 ఫలాలు ఉన్నాయి. ఈ ఆత్మ ఫలాల గురించి ఏం మాట్లాడుతున్నాడంటే పౌలు గారు 22 వచనం చదువుతున్నాను. గలతీ పత్రిక 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కనుక ఈ 9లో చివరిది ఆశా నిగ్రహం. ప్రియమైనటువంటి వారులారా, ఈ 9లో ఏది కూడా తీసివేసేటటువంటిది లేదు. మనం ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా ఫలభరితంగా ఉన్నాము అనటానికి ఈ 9 ఫలాలు మనకు ఉండాలి. నరుడు అనేటువంటి మొక్కకు, నరుడు అనేటువంటి వృక్షానికి ఈ 9 ఫలాలు ఉంటేనే ఆ వృక్షం ఫలించినట్లు, లేకపోతే ఆ వృక్షం ఫలించినట్లు కాదు. కనుక ఈరోజు 9వ ఫలం ఏమిటాయంటే ఆశా నిగ్రహం. ఆశ అంటే మనకు తెలుసు, కోరికలు. ఈ శరీరంకు ఉన్నటువంటి లక్షణం ఏమిటాయంటే దీనిలో ఉన్నటువంటి ప్రతి భాగానికి ఏదో ఒక ఆశ. కళ్ళకు ఒక ఆశ, చెవులకు ఒక ఆశ, ముక్కుకు కూడా ఆశ ఉంటుంది. మంచి మంచి వాటిని కొంచెం మసాలా వాసన వచ్చి చాలా బాగా స్మెల్ వస్తుంటే పక్కింట్లో కాసేపు చక్కగా ఆ వాసన పీల్చుకుంటాం. ఏదైనా ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు ప్రకృతిలో నుంచి వచ్చేటటువంటి కమ్మని సువాసనల్ని కదండి కాస్త ముక్కు విప్పారంపజేసి కాస్త ఎక్కువగా శ్వాసను పీల్చుకుంటాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, అలాగే నోటికి కూడా ఆశ ఉంటుంది. ఉండదా? నోటికి కూడా నాలుక రుచుల్ని కోరుకుంటుంది, కనుక దానికి కూడా ఆశ ఉంటుంది. అయితే ఆశ ఉండాలి, కానీ అది నియంత్రణలో ఉండాలి. దీని ఏమన్నాడు? ఆశా నిగ్రహం అనేటువంటి మాటను ఏమన్నాడంటే సెల్ఫ్ కంట్రోల్ అన్నాడు. ఏమన్నారు? సెల్ఫ్ కంట్రోల్. నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవాలి, అంతేనా? పచ్చడి తినే రోజు ఫలావ్ గుర్తు రాకూడదు. ఆ రోజు పచ్చడే తినాలి, పచ్చడే సంతృప్తిగా తినాలి. ఫలావ్ లేదా అని ఫలావ్ మీద ఆశపోయి పచ్చడితో అసంతృప్తి తిన్నావంటే నీకే నష్టం. నీకేదైతే ఉందో దాన్ని తృప్తిగా తినటం నేర్చుకో. అంటే ఇది నేను ఈరోజు తినాలి, ఇది ఈరోజు మా ఇంట్లో ప్రిపేర్ చేశారు, నా భార్య ఇది తీసుకొచ్చింది, లేకపోతే నా భర్త ఇది కొనుక్కొచ్చాడు, అవే తినాలి. ఎందుకు తెచ్చా, అవి తేకూడదు, ఎవరికి కావాలి అని పక్కనెట్టేస్తే చాలా గొడవలు అవుతాయి, గందరగోళాలు అవుతాయి. కనుక నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆశా నిగ్రహం అంటే కోరికలను, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం. అదుపులో ఉంచుకోవాలి. అదుపు తప్పితే ఏదైనా ప్రమాదమే. అదుపు తప్పి బైక్ బోల్తా పడింది, అదుపు తప్పి లారీ బోల్తా పడింది, అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అదుపు తప్పి మనిషి కూడా బోల్తా పడిపోతున్నాడు. దేనిలో బోల్తా పడిపోతున్నాడంటే పాపంలో బోల్తా పడిపోతున్నాడు. కనుక అదుపు ఉండాలి. కొన్నిసార్లు ఆ పిల్లల్ని మనం మాట్లాడితే వీడికి అద్దు అయిపు లేదు, అద్దు అయిపు లేదా అంట. అంటే అదుపు లేకుండా ఇష్టానుసారంగా ఆ బిడ్డ ప్రవర్తిస్తున్నాడనే దాని యొక్క భావం. కనుక ఈ 9 ఫలాల్లో అన్ని ప్రాముఖ్యమైనవే, కానీ ఎందుకో పౌలు గారు ఈ ఆశ నిగ్రహాన్ని చివరి తీసుకొచ్చి పెట్టాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస జీవితంలో అన్నిటినీ నిగ్రహించుకునేటువంటి ఆ కంట్రోలింగ్ పవర్ అనేది నీకు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దగ్గర ఉన్నటువంటి ఫలాల్ని కాజేయటానికి శాటానుగాడు ఉరివగ్గి ఉంటాడు, అంతేనా? మన దగ్గర ఉన్నటువంటి మనం ఆత్మీయంగా ఫలిస్తున్నప్పుడు ఈ 9 ఫలాలు మనలో చూసి శాటానుగాడు కన్నుగుట్టి ఈ 9 ఫలాల్లో దేన్నో ఒకదాన్ని రాల్పేద్దామని, అవసరమైతే 9 ఫలాలు నీకు లేకుండా ఊడ్చిపారేద్దామని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే సాతానుగాడు చూపు మన మీద పడకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. హల్లెలూయా. ఆఫ్రికా ఖండంలో ఈ కొబ్బరి చెట్లు చాలా హైట్గా పెరుగుతాయి అంట. చాలా హైట్గా పెరిగితే ఆ కొబ్బరి తోటలు నాటిన వాడు కానివ్వండి, లేదు ఎవరైనా కొబ్బరికాయలు కావాలనుకుంటే ఆ తోటలోకి పోతే ఎక్కి కొయ్యటం చాలా కష్టం. అలాంటి సమయంలో
ఈ కోతులు బెడదంటే మనకు తెలుసు, ఎందుకంటే మన ప్రాంతంలో కోతులు విపరీతంగా ఉండే. నేను వచ్చేటప్పుడు తలుపేసుకుని ఉన్నారు అమ్మాయి వాళ్ళు. పార్శ్వం గారు నీళ్ళు తలుపేసుకుని మాట్లాడుతున్న పాటలు పాడుకుంటున్నారంటే నేను అన్నా కోతులు వచ్చి ఉంటే ఇలా అన్నా. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ కోతులు ఆ చెట్లు ఎక్కినప్పుడు జనం ఎక్కువగా ఆ తోటల్లోకి వస్తారంట. కారణం ఏమిటయ్యా అంటే ఆ సమయంలో జనం కింద నుండి కోతులకు రాళ్ళు ఇసిరేస్తంటే కోతులు కోపం వచ్చి పైనుండి కాయలు ఇసిరేస్తాయి అంట. ఏం చేస్తాయి? దీనిలో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే పనికిమాలినటువంటి మనుషులు మనలో ఉన్నటువంటి ఆత్మ ఫలాలు రాలిపోవాలని పనికిమాలిన రాళ్ళు విసిరేస్తూ ఉంటారు నీ మీద. ఎందుకు పనికిరానటువంటి రాళ్ళు నీ మీద విసురుతూ ఉంటారు? నీలో ఉన్నటువంటి ఆత్మఫలాలు రాలిపోవటానికి. అందుకని ఆ పనికి మారిన వారితో సాంగత్యం చేయటం మంచిది కాదు అన్నాడా దావీదు? అన్నాడా? పనికి మారిన వారితో నేను సాంగత్యం చేయను. చేస్తే ఏమవుతాయి అంటే పనికి మాలిన రాళ్ళు విసురుతూ ఉంటారు, ఆత్మఫలాలు రాలిపోతాయి. కనుక ఆత్మఫలాలు కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాయి విలువైందా, రాయి విలువైందా? కాయి విలువైంది. పనికి మాలిన రాళ్ళు విసురుతున్నప్పుడు ఆ కోతి ఏం చేస్తా ఉంది? దాని కూడా కోపం వచ్చి విలువైన కాయలు పడేస్తూ ఉంది. రాయి విసిరితే మళ్ళీ భూమి మీదకి వచ్చి పడుద్ది. మళ్ళీ కాయ విసిరితే మళ్ళీ పోయి ఆ ఫలం చెట్టుకు అంటుకుంటుందా? అంటుకోదు. అంటే ఆ చెట్టు నుండి వేరు చేయటానికి, మనలో ఉన్నటువంటి ఆత్మఫలాలను వేరు చేయటానికి మానవులు ప్రయత్నం చేస్తారు. అందుకనే కొంతమందితో స్నేహం చేయటం తగ్గించండి. నీ విశ్వాసం ఫలింపులో ఉండాలంటే, నీ విశ్వాస యాత్ర చాలా ఫలభరితంగా ఉండాలంటే కొంతమంది స్నేహితుల్ని కత్తిరించుకోవటం మంచిది, దూరం చేసుకోవటం మంచిది. అంటే వారిని పగ చేసుకోమంటలేదు నేను. వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఏంట్రా అంటే ఏంటి, ఏంటమ్మా అంటే ఏంటి. అంతేగాని చట్టా పట్టాలు వేసుకుని షికారులకు పోవటం, వారిలో మనం పాలు పంపులు పొందుకుని వారికి ఉన్నటువంటి పనికిమాలిన దౌర్భాగ్యపు పనులలో మనం కూడా పాలిభాగస్థులమై మనలో ఉన్నటువంటి ఆత్మ ఫలాలకి డ్యామేజ్ తెచ్చుకోవద్దని ప్రభునామలో తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా, కనుక ఆశా నిగ్రహం, నిన్ను నీవు కంట్రోల్ చేసుకోగలిగేటువంటి ఆ కెపాసిటీ నీకు రావాలి. ఆశా నిగ్రహం అనేది ఎవరిలో బలంగా ఉంటుందంటే ఎవరైతే దేవునితో సత్సంబంధం కలిగి ఉంటారో, దేవునితో బాగా దగ్గర సంబంధం కలిగి ఉంటారో, ఎవరైతే అనుదినం ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయా సమయంలో దేవుని స్తుతిస్తారో, ఎవరైతే ఏ పని చేస్తున్నా నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు నా వెంట ఉన్నాడు అని అనుకుంటారో, నిత్యము దేవుణ్ణి మనసులో పెట్టుకుని వారి దైనందిన జీవితంలో వారి పనులు చేస్తారో, వారు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటారు. వారు అన్ని విషయాలు చాలా నిగ్రహించుకుంటారు. కొన్నిసార్లు ఆవేశం వచ్చింది, కొన్నిసార్లు ఎన్నో రకాలుగా టెంప్ట్ అవుతూ ఉంటాం. శాటాన్ గడు ఏం చేస్తాయంటే వాడికి ఒక పేరు ఉంది, టెంప్టర్, శోధకుడు. యేసుక్రీస్తు ప్రభువును కూడా శోధించాడు. ఆయన నరవతారిగా భూమికి ఎత్తించిన తర్వాత ఆయన అరణ్యములో శోధింపబడటానికి కొనుపోబడినప్పుడు 40 దినాలు ఆహారం లేకుండా ఉన్నాడు. ప్రభువును శోధించలేదా? ఆహారాన్ని అంటే తనకున్నటువంటి ఆకలిని అదునుగా చేసుకుని ఆహారం ఇస్తానంది. నీకు పదవి కావాలి, నువ్వు గొప్పవాడు కావాలంటే నేను రాజుగా చేస్తానంది. వాక్యం ఎత్తి మాట్లాడి ప్రభువుని చాలా డిస్టర్బ్ చేసింది. ప్రభు అన్ని నిగ్రహించుకున్నాడు. ఒకే మాట అన్నాడు, శాటానా నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కాలన్నాడు. అంతే. గెట్అవుట్ అంటే సాతాను వెళ్ళిపోయింది. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువును కూడా ఆయన యొక్క దైవత్వానికి మచ్చ తేవాలని వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు. అలాగే నీ విశ్వాస జీవితానికి, నీ భక్తి జీవితానికి కూడా మచ్చ తీసుకురావటానికి సాతాను ఎప్పుడు ఉరియొగ్గి ఉంటాడు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి మాటని హృదయంలో భద్రం చేసుకోండి. ఈరోజు ఈ ప్రసంగం చేసిన తర్వాత ఈ ప్రసంగాన్ని మర్చిపోయి రేపు ప్రసంగం అలాగా కాదు. ప్రతి ప్రసంగం మీ హృదయాల్లో లిఖింపబడాలి.
అవి నామాక్షరంగా లిఖింపబడునుగాక. ఆమెన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనంలో ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, అలాగే తన మనస్సును అనుసుకోలేని వాడు అంతే అన్నాడు. చాలు. ఏంటంట? ప్రాకారము లేని పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని అంటే ఒక పురం, ఒక పట్టణానికి ప్రాకారం కావాలి. ప్రాకారం అనేది భద్రత. నీ ఇంటికి ప్రహరీ గోడ భద్రత, తోటకి ప్రహరీ గోడ భద్రత. ఏ విధంగా ఒక పురము, ఒక పట్టణము దానికి సరిహద్దులు సరైనటువంటి ప్రాకారం లేకపోతే పాడైపోతుందో, నీ మనస్సును కూడా ఏం చేయాలంట? చెప్పండి. అణుచుకోవాలి, స్వాధీనపరచుకోవాలంట. ఏం చేయాలి? మనస్సును అణుచుకోవాలి, స్వాధీనపరచుకోవాలి. అణుచుకొనుట అంటే నిగ్రహించుకొనుట. దొంగతనం చేయాలి. ఏం చేయాలి? చేద్దామా దొంగతనం? అబద్ధాలు ఆడాలి. ఆడదామా అబద్ధాలు? ఏదైనా పోకిరి వాళ్ళతో కొంతసేపు కాలక్షేపం చేయాలి, చిందులేయాలి, షికారులు చేయాలి. చేద్దామా? అణుచుకోవాలి. క్రైస్తవ జీవితం అణుచుకోవటం నేర్చుకోవాలి. అన్నిటినీ కంట్రోల్ చేయటం నేర్చుకోవాలి. ప్రాకారం లేకపోతే పట్టణం పాడైపోయింది. నువ్వు కూడా నీ మనస్సును అణుచుకోకపోతే నీ మనస్సు పాడైపోయింది. చెప్పాను కదా ఇంతకుముందు, మనసు చేసేటటువంటి ఆగడాలు అంతా ఎంత కాదు. మనసు మంచిది కాదు. కొన్నిసార్లు అంటాం, అమ్మో అతని మనసు అస్సలు మంచిది అంటాం. ఎందుకంటాం అతని మనసు అస్సలు మంచిది కాదని? అతను మనస్సాక్షి లేని మనిషి ఎలా పడితే అలాగే మాట్లాడతాడు. అతడు చాలా మంచి మనసు గలవాడు. ఎందుకు వచ్చింది అతనికి ఆ సర్టిఫికెట్? అన్నిటిని ఓర్చుకుంటున్నాడు, అన్నిటిని తట్టుకుంటున్నాడు, అన్నిటిని సహించుకుంటున్నాడు, అన్నిటిని భరిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక అణుచుకోవాలి. ప్రాముఖ్యంగా శరీర సంబంధమైనటువంటి కోరికలను అణుచుకోవాలి. అది క్రిస్టియానిటీ. కొన్ని కోరికలు రావటం సర్వసాధారణమే, కానీ దాన్ని కంట్రోల్ చేసుకునేవాడు గొప్పవాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక చూడండి, ఏ విషయాల్లో మనం ఆశానిగ్రహం కలిగి ఉండాలి, ఏ విషయాల్ని మనం అణుచుకోవాలి, ఆశానిగ్రహం కలిగి ఉండాలంటే, ఒకటి చూపులలో ఆశానిగ్రహం కలిగి ఉండాలి. దేనిలో? అమ్మో చూపు చాలా ప్రధానం. చూపు చాలా చెడ్డది. చాలా రకాల చూపుల గురించి గతంలో మనం ధ్యానం చేసాం. ఈరోజు ఆ అంశం కాదు కనుక, చూపును కంట్రోల్ చేసుకోలేనటువంటి టాపిక్ కనుక దాని గురించి కొన్ని విషయాలు మీకు చెబుతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో యేసు ప్రభు ఒక మాట వాడారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో వ్యభిచారం చేసిన వాడగును అన్నాడు. జాగ్రత్తగా ఇక చదవద్దు, వినండి. నేను తీస్తా ఉండండి. నేను చదవమన్నప్పుడు చదవండి. ఒక స్త్రీని మోహపు చూపుతో, ఏ చూపిది అంటే చూడండి, చూపుకి నిగ్రహశక్తి కావాలి. సర్వసాధారణంగా చూడాలి, అంతేగాని ఆ చూపులో మోహం అనేది ఉండకూడదని ప్రభు అన్నాడు. 10 ఆజ్ఞల్లోనేమో ఏం చెప్పాడు? వ్యభిచరించొద్దు అన్నాడు. దానికి సరైనటువంటి నిర్వచనం యేసు ప్రభు ఏం చెప్పాడు? అలా కాదు. వ్యభిచరించడం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య అండర్స్టాండింగ్తో జరిగేటటువంటి పాపం అది. కానీ అది కాదు. అసలు ఏ స్త్రీని కూడా మోహం చూపుతో చూడొద్దు. ఎవరితో మాట్లాడుతున్నా ఒక తల్లిలాగానో, ఒక చెల్లిలాగానో, ఒక అక్కలాగానో అలా భావించుకుని మాట్లాడినప్పుడు నీ కనుదృష్టి వారి మీద అలాంటి మమకారంతో కూడినటువంటి భావంతో ఉన్నప్పుడు నిన్ను నువ్వు నిగ్రహించుకున్నట్లే. ప్రియమైన వారులారా, ఈ నిగ్రహ శక్తిని కోల్పోయి చాలామంది మహాభక్తులు కింద ఆధ్యాత్మికంగా పడిపోయారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సంసోను జీవితం మనం చూసినట్లయితే, నజీరు చేయబడినటువంటి వ్యక్తి
పాపం అంటకుండా జీవించాల్సినటువంటి వ్యక్తి ఇశ్రాయేలు పక్షంగా ఇశ్రాయేలు ప్రజలకు కదా ఆ జయాన్ని ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, దేవునికి ప్రియుడిగా ఎదగాల్సినటువంటి ఈ వ్యక్తి చూపులో ఫెయిల్ అయిపోయాడు. అతని క్యారెక్టర్ ఎంటర్ అవడంతోనే ఆ ప్రతి అధ్యాయంలో అక్కడ చూశాడు ఇక్కడ చూశాడు, ఇక దాని గురించి రాయబడి ఉంటుంది. ఒకసారి తీయండి 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే, సంసోను ఫిలిష్తీయుల అమ్మాయిని చూసి తల్లిదండ్రులను వివాహం చేయమని అడిగాడంట. ఏం చేశాడంట? ఎవరిని చూశాడంట? ఒక అమ్మాయిని చూశాడండి. ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకరిని చూచితిని. అసలు జగడమే వాళ్ళకి వీళ్ళకి, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులకే జగడం. మనోడు చూసింది ఎవరిని? ఫిలిష్తీయుల కుమార్తె. శత్రువుల అమ్మాయిని చూశాడు, ఇంట్లోకి వచ్చి పెళ్లి చేయమంటున్నాడు. అంటే ఏమిటి? యవన ప్రాయంలో సంసోను దృష్టి స్త్రీల మీద పడింది. దేవుని మీద ఉండవలసినటువంటి వయస్సు, దేవుని స్తుతించాల్సిన వయస్సు, దేవుని గణపరచాల్సిన వయస్సు, దేవుని యొక్క అడుగు జాడాల్లో నడవవలసిన వయస్సు. యుక్తప్రాయం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు బోధించి ఉండరా, అయ్యా నువ్వు నజీరు చేయబడినటువంటి వాడవు, ఇదిగో నేను పొలంలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి నాకు వాగ్దానం చేసింది, నాయనా చాలా కాలం నాకు అమ్మకు పిల్లలు లేరనే వేదన మమ్మల్ని వెంటాడుతుంది, ప్రార్థన చేసుకున్నాం. మనోహర్ చెప్పి ఉండడా? చెప్పుంటాడు. తల్లి చెప్పుండదా? చెప్పుంటాడు తప్పనిసరిగా. కానీ మనోడు ఏం చేశాడు అంటే, ఆ చూసిన అమ్మాయినే చేసుకుంటున్నానంటే ఇతని చూపులో మొత్తానికి మోహం అనేది ఉంది. వాంఛించాడు. శత్రువు అని చెప్పిన ఆ శత్రువే కావాలనుకున్నాడు. ఇందాక చెప్పానే, మనలో ఉన్నటువంటి మంచి ఫలాలు రాలిపోవటానికి శాటాను పనికిమాలిన రాళ్ళు విసురుతుందని సంసోను మీద సాతాను విసిరినటువంటి రాళ్లలో ఒక రాయిది. సంసోను ఆధ్యాత్మికంగా బలహీనుడైపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 16వ అధ్యాయం మొదటి వచనంలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట రాస్తాడు. తరువాత సంసోను వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. అక్కడ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయింది, డిస్టర్బ్ అయింది, అంతా తెలుసు కదా మనకి, అందుకే చెప్పట్లేదు. ఇప్పటికైనా జ్ఞానం వచ్చిందా? జ్ఞానోదయం కలిగిందా? కంట్రోల్లో ఉండాడా? లేదు. మరలా వేశ్యనొకతను చూసి ఆమెను మోహించి ఆమెతో ఉండటం, ఇలాగా తన జీవిత పతనం వేశ్యలతోనే జరిగిపోయింది. ఒక నజీరు చేయబడినటువంటి వ్యక్తి, ఒక పనికి మాలినటువంటి స్త్రీ తొడ మీద నిద్రపోతూ బలాన్ని కోల్పోయేటటువంటి దిగజారుడితనం సంసోను యొక్క ఆత్మీయ జీవితంలో మనం చూస్తాం. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీలో ఉన్నటువంటి ఆత్మ ఫలాలలో రాలగొట్టడానికి శాటాను ఎన్నో రకాలుగా ఎంతోమంది వ్యక్తులని ప్రయోగం చేస్తుంది. అంతే, అది నువ్వు తెలుసుకోవాలి. ఆహా, ఈ రూపంలో పాపం నా మీదకి వస్తుందంటే ఇది శాటాను విసురుతున్న రాయి, నాలో ఉన్నటువంటి ఫలాన్ని పోగొట్టడానికి, రాల్చడానికి, నా ఆధ్యాత్మికమైన ఫలాలకి మచ్చ డాగు రావటానికి ఇది సాతాను పని అని ఎరిగి జ్ఞానంతో ప్రవర్తించడం నేర్చుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలమైనటువంటి ఫిలిష్తీయుల్ని చంపుకోగలిగాడు, కానీ తన మోహపు చూపుని అణుచుకోలేకపోయాడు, చంపుకోలేకపోయాడు, చూపును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కానీ బలమైన శత్రువులు మాత్రం జయించాడు. గమనించండి, వీళ్ళందరూ కూడా మనకు ఒక సాదృశ్య రూపంగా ఈరోజు మనకు కనబడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక గమనిస్తున్నారా, మీరు గమనించండి, నీకు ఎవరినిచ్చి వివాహం చేయాలో మీ అమ్మా నాన్నకి తెలుసు, నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితులు ఇక ముందు ఎలా ఉంటుందో అమ్మా నాన్నతో సంబంధమే లేదు, ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు కుదుర్చుకోవటమే. ఇది ట్రెండ్ అండి. ట్రెండ్ను ఫాలో అవుతావా? సాంప్రదాయాన్ని ఫాలో అవుతావా? ట్రెండ్ని ఫాలో అవుతావా? దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవుతావా? నిన్ను కని పెంచినటువంటి తల్లిదండ్రులకు నీకు వివాహం చేసేటటువంటి హక్కు కూడా లేదా? ఆ అవకాశాన్ని కూడా తల్లిదండ్రులకు ఇవ్వవా? నువ్వు
చూచిందే కావాలా? నువ్వు చూచినవాడే కావాలా? అందుకు ఇంట్లో పోరాటమా, అలగటమా, తిండి మానుకోవటమా, చర్చి మానుకోవటమా, చదువు మానుకోవటమా, ఉరిపెట్టుకోవటమా, ఆత్మహత్య చేసుకోవటమా? ఇదేనా పర్యవసానం? ఎందుకంటే వేరొకటి లేదా? ఆలోచన చేయండి. నా ప్రియమైనటువంటి పిల్లలారా, యవ్వన పిల్లలారా, జాగ్రత్త. మీకు సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం. ఆశా నిగ్రహం అనేది మీకు వస్తున్నటువంటి ఆశలను అలాగ నిగ్రహించుకోవటం చాలా ప్రాముఖ్యమైంది. గుర్రానికి కళ్ళెం లేకపోతే అది చిందులేసిద్ది, ఎట్టబడితే అట్ట పరిగెత్తిద్ది. ఎంత బలమైనటువంటి గుర్రమైనా దానికి కళ్ళెం అంటే దాన్ని మనం స్వాధీనంలో చేసుకోవచ్చు. అంటే గుర్రానికి కళ్ళెం ఎలాంటిదంటే గుర్రాన్ని స్వాధీనపరచుకోవటానికి, గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే అది కావాలి. నీకు ప్రార్థన కావాలి. ఎంత పెద్ద నావైనా చిన్న దిక్చూసి అనే డైరెక్షన్లోనే నడుస్తుంది. అంతే ప్రియమైనటువంటి వారలారా. ఒక చిన్న నిప్పు ఏం చేసిద్దంట? పెద్ద అగ్నిని, ఆ పెద్ద అరణ్యాన్ని, అడవిని కాల్చేసిద్దంట. అలాగే మన దేహంలో ఉన్నటువంటి ఈ చిన్న నాలుకొందే ఈ దేహం మొత్తాన్ని కాల్చేసింది. నీ కన్నుందే ఈ దేహం మొత్తాన్ని కాల్చేసింది. ఇందాక మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 20 చదివాం కదా. ఆ కింద చదివినట్లయితే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన వెడల దానిని పెరిగివేయి. నీ దేహమంతా అగ్నిలో కాలిపోవట కంటే ఆ కంటిని పెరిగివేయటం మంచిదన్నాడు యేసు ప్రభు. దీన్ని చెడుగా అర్థం చేసుకోమాకండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే కనుగుడ్లు బీగుతాడు ఆయన, ఇక కళ్ళు బీగుకోమంటున్నాడు. ఇదే గతి, సంసోను కూడా అదే గతి పట్టింది. కంటే సంసోను గతి పట్టిందంటే సంసోను పీకేపించుకున్నాడు, దేవుడు పీకల. ఏమండి, మీకు చాలాసార్లు చెప్పాను, ఏది అభ్యంతరపరుస్తుందో నీ కంటిని అభ్యంతరపరుస్తుంది, మోహమా, కామమా, మదమా, మత్సరమా, ఏది ఆ అభ్యంతరాన్ని తొలగించుకో. అంతేగాని కనుగుడ్డను తీసేసుకోమని దేవుని యొక్క చిత్తము కాదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక యవనస్తులారా, తల్లిదండ్రులకు వివాహం చేసే విషయంలో వారికి అవకాశం ఇవ్వండి. నేటి యువత ఆలోచన లేకుండా ఏం చేస్తున్నారంటే ప్రేమలు, పెళ్ళిళ్ళ వరకు వెళ్తా ఉన్నారు. రైలు కింద పడినటువంటి, రైలు పట్టాల మీద తలబెట్టి చనిపోయినటువంటి ప్రేమ జంట, పొలాల్లోకి పోయి పురుగు మందు తాగి చనిపోయినటువంటి ప్రేమ జంట, ప్రేమించటం లేదని ఆ అమ్మాయి మీద పగబట్టి ఈ అమర ప్రేమకుడు ఆ అమ్మాయిని నడివీధిలో చంపేసి తాను కూడా పొడుచుకొని చచ్చిపోయినటువంటి సంఘటన. ఇవే కదా మనం వార్తలు వింటున్నాం. ఇందుకేనా అమ్మా నాన్న నిన్ను కంది యుక్త వయస్సు వచ్చిన తర్వాత ప్రేమ మార్గంలో నడవమన్నారా? యుక్త వయస్సు వచ్చిన తర్వాత ప్రేమ మార్గం కాదు నీకు కావాల్సింది, దైవ మార్గం. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. దైవ మార్గం కావాలి, యేసు మార్గం కావాలి, యేసు జీవం కావాలి, యేసు అనే సత్యం నీకు కావాలి. యేసు జీవం అనగా యేసు ప్రభు నీలో జీవించాలి. యేసు ప్రభువే నీకు గైడ్ అయి ఉండాలి, మార్గమై ఉండాలి. కంట్రోల్ చేసుకోండి. భావోద్వేగాలు వస్తూ ఉంటాయి, కంట్రోల్ చేసుకోండి. ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలంటే నీలో సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత వచ్చే వరకు కంట్రోల్ చేసుకోండి. యవనస్తుల మీద దేవుని దృష్టి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏమన్నాడంటే, యవనస్తులు యవన ప్రాయంలో నరుడు కాలిమోయిట అతనికి మేలు అన్నాడు. అవునా? యవన ప్రాయంలో ఆయన కాడి మోయిట మేలు అన్నాడు. 119వ సంకీర్తనలో కూడా ఏమన్నాడు? యవనుడు దేని చేత, 9వ వచనం అనుకుంటా, 7 కానీ 9 కానీ అయి ఉంటుంది. యవనుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకోగలడు? చూడండి, నడతను కూడా శుద్ధి చేసేటటువంటి ఔషధం ఉందండి బైబిల్లో. ఏంటి? నడతను కూడా, మన క్యారెక్టర్ను కూడా పరిశుద్ధపరిచేటటువంటి ఔషధం ఉందండి. అది ఏమిటంటే వాక్యం. వాక్యం
ఈరోజు చాలామంది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు. యవన ప్రాయంలో వారు చూపంతా కూడా భవిష్యత్తు మీద ఉండాలి. నా తల్లి నా తండ్రి కష్టపడి చదివిస్తున్నారు అని 10th క్లాస్ అయిపోయిన తర్వాత యవనస్తులకి ఏం చదవాలా అనేటువంటి ఒక ఆలోచన రావాలి. నువ్వు ఇంజనీర్ కావాలనుకుంటున్నావా, డాక్టర్ కావాలనుకుంటున్నావా, లేకపోతే కలెక్టర్ కావాలనుకుంటున్నావా, ఇంకా ఏ సబ్జెక్ట్ మీద నీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది అని ఒక ఉద్యోగాన్ని ఎంచుకో, దీన్ని ఎంచుకో, నీకు దేని మీద బాగా అవగాహన ఉందో ఆ మార్గాన్ని నడు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకో. నీ ఉన్నతమైనటువంటి భవిష్యత్తును పొందటానికి కొన్ని వస్తూ ఉంటాయి. శాటానికి కొన్ని రాళ్ళు విసురుతూ ఉంటాయి. వాటన్నిటిని పక్కన నెట్టి నిగ్రహించుకో. జై జీవితం కలిగి ఉండు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మహారాజు, గొప్ప యుద్ధశూరుడు, బలశూరుడు, దేవునికి హృదయానుసారుడు, ఇలాంటి వ్యక్తి కూడా చూపులో తుట్టిల్లాడు. ఒకసారి చదవద్దండి, సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 11వ అధ్యాయంలో చూసినట్లయితే ఉరియా భార్యను చూసి నిగ్రహ శక్తిని కోల్పోయి పాపంలో పడ్డాడు. అంటే దావీదుకి ఏమి లేదు, అక్కడ సెల్ఫ్ కంట్రోల్ లేదు. అర్థమవుతుంది వాక్యం. ఆమె స్నానం చేయడం చూశాడు ఉరియా భార్య. ఇతడు ఆమెను దగ్గరగా తీసుకొని అంటే పిలిపించుకున్నాడంటే కారణం ఏంటంటే అతనికి నిగ్రహ శక్తి లేదు. తాను అభిషేకింపబడినటువంటి వ్యక్తిని మర్చిపోయాడు. దేవునితో సత్సంబంధంగా లేనటువంటి వ్యక్తిని మర్చిపోయాడు. చూడండి, చూపు ఎంత ప్రమాదమో ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి వారులారా, ఆమెతో పాపం చేశాడు. భక్తులు అంటారు, దావీదు గొల్యాతుని కొట్టాడు కానీ, గొల్యాతుని జయించాడు కానీ తన చూపుని, ఆ మోహపు చూపుని జయించలేకపోయాడంట. అంటే ఇది యుద్ధం కంటే ప్రమాదమా? ప్రమాదమే. శత్రువు మీద ఫైట్ చేయొచ్చు కానీ నీ శరీరంలో ఉన్నటువంటి నీ కంటి మీద నువ్వు ఫైట్ చేయలేవు. బయట శత్రువు మీద ఫైట్ చేస్తున్నావు. నీ అవయవాల మీద నీ మనసు ఫైట్ చేయలేకపోతుంది. అంటే నీ అవయవాలతో నీ మనసు ఏకీభవిస్తుంది. ఏకీభవించి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరిగించడానికి పురికొల్పుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు కుమారుల్లో దావీదుని గురించి ఏం రాస్తారంటే చదవాల్సిన అవసరం లేదు కానీ దావీదు అనేక మంది భార్యలను చేసుకున్నాడట. అనేక మంది భార్యను చేసుకుని అనేక మంది బిడ్డలను కన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు వాళ్ళు. ఆయన చేసినటువంటి తప్పుకి ప్రతిఫలాన్ని ఆ పిల్లలు యుక్త వయస్సుకు వచ్చినాక అనుభవించారు. అందగాడు ఉన్నాడు అబ్షాలోమును బట్టి అవమానం వచ్చిందా? అబ్షాలోమును బట్టి తలదించుకునేటువంటి పరిస్థితి వచ్చిందా? ఇవన్నీ ఏమిటాయంటే దావీదు జీవితంలో తనకొక చెడు ఆలోచన. అంటే అంత గొప్ప అభిషక్తుని నేను అనటం కాదు, నన్ను దేవుడు నన్ను క్షమించాలి, కానీ ఇది జరిగినటువంటి పరిస్థితి కనుక తప్పదు. ఆయన కేవలం ఉరియా భార్య విషయంలోనే ఆమెను చూసి ఆమెను పాడు చేశాడని మనం చూస్తాం, కానీ ఆ తర్వాత వివాహాలు చేసుకున్నాడు. ఆ రోజు బహు వివాహాలు ఉన్నాయి, అది వేరే విషయం. నేను ఎందుకు చెబుతున్నానంటే వారి ద్వారా పుట్టినటువంటి పిల్లలు రాజు జీవితానికి చాలా ఆటంకంగా ఉన్నారండి. అమ్నోను అనేటువంటి వాడు చెల్లిని చెరిచినటువంటి సందర్భం పరిశుద్ధ గ్రంథంలో లేదా? ఇది దావీదునికి ఎంత దుఃఖము, ఎంత వేదన. వాడిని కన్నవాడు ఈయనే కదా. వీళ్ళు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వీరు పెద్దమ్మ చిన్నమ్మ పిల్లలు అయ్యి ఉండొచ్చు, కానీ తండ్రి అనేవాడు వేదన పడతాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, అంటే చూడండి, పాపం మనం ఎప్పుడైనా పాపం చేస్తే దాని యొక్క పర్యవసానం ఏదో ఒక రోజు అనుభవించాల్సిందే. పోతిఫర్ భార్య చూపు కూడా మంచిది కాదు. ఆమె వివాహిత. యవనస్తులు చూశారంటే సమర్థించడం కాదు, యవనస్తులు చూడటం కూడా మంచిది కాదు. యవనస్తులు చూశారంటే అది వేరే విషయం. ఒక వివాహిత అయ్యుండి తన ఇంట్లో ఒక పనివాడగా, ఒక బానిసగా ఉన్నటువంటి
వ్యక్తిని చూసి పాపపు వాంఛన కలిగి ఉండటం ఏమిటి? ఇంద్రియ నిగ్రహము లేనటువంటి స్త్రీ ఈమె, సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి స్త్రీ ఈమె. కానీ యేషోబులో ఉన్నటువంటి 9 ఆత్మ ఫలాలు రాలగొట్టాలని శాతాను చాలా ప్రయత్నం చేశాడు. అవకాశం కుదరలా. కానీ ఇంట్లోనే ఉంది కదా, ఈమెను ప్రయోగించుదామని పోతీఫర్ భార్య అనేటువంటి రాయిని యేషోబు మీదకి విసిరితే ఫలాలు బాగొట్టుకోవాలా. అభినందించుదామా యేషోబుని చప్పట్లు కొట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక చూడండి, హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, హెబ్రీ పత్రిక 12:2 విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేటటువంటి యేసు వైపే చూడాలంట. అసలు దేవుడు ఏమవుతుందంటే దాని వైపు చూడమంటాడు సాతానుగాడు. అసలు దేవుడు అన్నాడు, అసలు ఈ తోట చెట్లు ఫలాలన్నీ తినండి, కానీ ఇంకొకటి ఉంది, మంచి చెడ్డలు తెలియజేసేటటువంటి వృక్షం, దాని ఫలాలు తినొద్దు, అంటే దాని వైపు కూడా చూడొద్దు. కామెంటరీస్ ఏమి రాస్తారంటే, సాతాను వచ్చి ఆ చెట్టుని హవ్వమ్మకు పరిచయం చేసే వరకు హవ్వమ్మ కానీ ఆదాము కానీ చెట్టు వైపు కూడా చూడలేదట. చూడండి, దేవుడు ఏది వద్దన్నాడో దానిని నీకు పరిచయం చేయటానికి శాతానుగాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదును దొరికినప్పుడు దాంతో నీకు రిలేషన్ ఏర్పాటు చేస్తాడు. నీకున్నటువంటి వరాల్లో ఒక వరాన్ని ఓడగొడతాడు. ఫినిష్. మహిమను కొట్టేయాలనుకున్నాడు, ఆధ్యాత్మికంగా బలహీన చేయాలనుకున్నాడు. అదును దొరికింది, చెట్టు దగ్గర తీసుకెళ్ళాడు, ఆ చెట్టు పండును చూపించాడు. ఇన్నాళ్ళు లేనటువంటి ఆశ పండు మీద అప్పుడు కలిగింది ఆమెకి. తినుటకు అబ్బా చూడటానికి అందంగా ఉందంట, తింటే రుచిగా, అంతకుముందు లేదా? అంతకుముందు చూడటానికి అందంగా లేదా? చూడండి, లోకములో సాతాను చూపించే అన్నీ కూడా అందంగా కనపడేలాగా చేస్తాయి, నీ కంటికి ఇంపైనవిగా కనబడేలాగా చేస్తాయి, నీలో ఉన్నటువంటి ఆత్మ ఫలాలను రాలగొట్టడానికి. దేవుని పిల్లలారా, ఎంత ఎంకరేజ్ చేసిందో అసలు అవ్వమ్మని, ఎంత 100% స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మికంగా బలవంతులుగా ఉన్నటువంటి తల్లిని పడగొట్టింది, తండ్రిని పడగొట్టింది. జాగ్రత్త, చూపు చాలా ప్రమాదం, చాలా డేంజరస్. దేహ అవయవాలండి ప్రమాదమే, చాలా ప్రమాదమే. కానీ ప్రతిదీ చూస్తాం కదా, మనం చూసిన తర్వాతే కదా మనసుకు అప్పచెప్పేది, కళ్ళతో చూసినాక మనసుకు అప్పచెప్పేది. అందుకని నీ చూపు విషయంలో చాలా సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హాయి పట్టణం మీదకి యుద్ధం వెళ్ళాలి. దేవుడు యెహోషువతో చెప్పాడు, అసలు ఏమి మీరు అంటుకోవద్దు, పుచ్చుకోవద్దంటే. కానీ ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోవాలి, ఇజ్రాయేలు ప్రజలకు అపజయం రావాలని ఇజ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి ఫలాలు ఓడగొట్టడానికి సాతాను ఒక వ్యక్తిని ఉపయోగించుకుంది. ఎవరిని ఉపయోగించుకుంది అంటే ఆకాను అనేటువంటి వాడిని. ఏమి తీసుకొచ్చాడు అతను? పోయి షీనారు వస్త్రం తెచ్చాడంట, 200 తులాలు వెండి తెచ్చాడంట, 50 తులాల ఎత్తుగల బంగారు కమ్మిని తెచ్చాడంట. తెచ్చుకున్నాను అనుకున్నాడు, దానివల్ల మరణం వచ్చిందని మాత్రం ఊహించలా. తప్పు చేస్తే అసలు ఏమి చూడొద్దన్నాడు, ఏం చేయొద్దన్నాడు. విలువైన వస్త్రాలు చూశాడంట, వెండిని చూశాడంట, బంగారాన్ని చూశాడంట, వాటిని తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు, మరణం తెచ్చుకున్నాడు. తనొక్కడే చనిపోయాడు. చెప్పండి, మొన్న కూడా మన అడ్వెంట్లో ఆ అంశం వచ్చింది కదా, తను చనిపోయాడు, తన భార్య చనిపోయింది, తన బిడ్డలు చనిపోయారు, బంధువులు చనిపోయారు. ఆలోచన చేసావా? అంటే తప్పు చేసింది ఒకడు, దాని యొక్క ప్రతిఫలం అనుభవించింది కుటుంబం. కొన్నిసార్లు మనం చేసేటటువంటి తప్పులు మన బిడ్డల మీద కూడా శాపాలుగా వెళ్ళిపోతాయి. జాగ్రత్త. మీ బిడ్డలకు ఆస్తులు పోయినా పర్వాలేదు, కానీ
దయచేసి బిడ్డలకు శాపాలు మాత్రమే ఇవ్వద్దని తల్లిదండ్రుల్ని ఈరోజు హెచ్చరిస్తున్నాను. చేతనైతే ఆశీర్వాదాలు ఇవ్వండి, చేతనైతే దేవుడు చూపించండి. నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినా వాడు సుఖంగా బ్రతుకుతాడు, అంతేగాని వాడికి ఆస్తితో పాటు నువ్వు శాపాలు కూడా ఇచ్చావు. నీ పాప జీవితాన్ని బట్టి శాపాలు కూడా నీ బిడ్డల మీద ఉంచావనుకోండి, రేపు వాడు పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాదు. నీ పిల్లలని నరకపాత్రలు చేసినటువంటి వారు మనం అవుతాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మంచి క్రియలు చేయండి, మంచి చేయండి. ఆకాను ఒక్కడు చేసినటువంటి పాపానికి కుటుంబం అంతా బలైపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమాలేకీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, అక్కడ ఏమి ఆశించొద్దు, సౌలు జాగ్రత్తగా పోయి యుద్ధం చేసి రండి అంతే. అంటే సౌలు వెళ్ళాడు. సౌలు వెళ్ళి యుద్ధం చేసే సమయంలో అక్కడ బాగా బలిసినటువంటి ఎడ్లను, గొర్రెలను, వీటన్నిటిని చూశాడంట. తీసుకొచ్చాడా? ఎంత అవమానం! తన ఆత్మీయ తండ్రికి ఎంత అవమానం! దేవుడు వద్దన్నాడుగా. సాతాను లక్షణం ఏమిటంటే వద్దన్న దాన్ని చేయమంటది, వద్దన్న దాన్ని చేయమంట. అంటే అప్పటి వరకు సౌలు ఎలా ఎదిగాడంటే అలాగే ఎదిగాడు. సౌలు ప్రవక్తలలో కూడా ఉన్నాడా అనేటువంటి ఒక నానుడు కూడా వచ్చింది, రాలేదా? ఆత్మలో ఎదిగాడని, ఆత్మలో బలం పొందుకున్నాడని, అభిషేకం పొందుకున్నాడని. అంతకుముందు సౌలు గురించి మీకు చెప్పాను. నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, అతనికి మేడగది దొరికింది, దేవుని సేవకులతో సహవాసం దొరికింది. కానీ ఈ రోజున ఆ సేవకుడు మాట వినకపోయేటప్పటికీ, సేవకుడి మాట వినటం కాదు, దేవుని మాట వినకపోవటమే. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక అతని మీద నుంచి వైదొలిగింది. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. కనుక ఇది చూపుకి నిగ్రహ శక్తి ఉండాలి. ఏమన్నాడు పౌలు గారు ఇందాక 12:1 విశ్వాసమునకు కర్త, హెబ్రీ 12:1 విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉన్నటువంటి ఉంచబడిన పరంగంలో ఓపికతో పరిగెత్తము. ఇక ఎటు చూడకూడదు, అది ఎటు చూడకూడదంటే ఇక అటు చూడు. ఏ పరుగు గురించి చెబుతున్నాడు? ఇది విశ్వాసపు పరుగు, ఆత్మీయ జీవితంలో పరుగు. ఇది అంటే నీ కనులు అటు ఇటు చూడగా తిన్నగా నిటారుగా చూడాలని వాక్యం చెబుతుంది. కనుక మన గురి ఏమిటాయంటే యేసు ప్రభువే. యవనస్తులారా, మీ గురి ఏమిటాయంటే యేసు ప్రభువే. మీ గురి ఏమిటాయంటే అభిషేకమే. మీ గురి ఏమిటాయంటే మంచి భవిష్యత్తు. అంతేగాని సాతాను విసిరే ప్రతి రాళ్ళు నీకు ఇది కాదు. జాగ్రత్త, వాటన్నిటిని తట్టుకోగలిగేటువంటి సామర్థ్యం ఉండాలి. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఆ 2వ పత్రిక 4వ అధ్యాయంలో, కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16 వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు ఈ చులకరి శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమను భారమును కలుగజేయుచున్నవి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. ఏది దృశ్యమైనవి? మన అఖిల్ కూడా చెప్పాడు కదా, నేత్రములు మీరు మెట్లు గొల్పెడి చిత్ర దృశ్యములున్నను. నేత్రములు మీరు మెట్లు గొల్పెడి చిత్ర దృశ్యములున్నను. అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదనటిని. జీవితాంతం నీ కోసం సేవ చేస్తాను అనుకున్నాడంట ఆయన. ఆ సేవ చేద్దాం అనుకున్నటువంటి ఆయన ఏమంటున్నాడు?
నా నేత్రాలకి మిరుమిట్లు గొలిపేటటువంటి చిత్ర దృశ్యాలు ఎన్నో ఉంటున్నాయి. అవి కాదు, నీవు నాకు కావాలి. ఈ దృశ్యమైనవి అనిత్యం. ఈరోజు మనం చూస్తున్నాడు సూర్యుడు, చంద్రుడు, ఈ ప్రకృతి, ఈ భూమి, మన బిడ్డలు, బంధువులు, రక్త సంబంధాలు, ఇదంతా ఒక మాయ. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన. చాలు చాలు, అలా కనపడి ఇలా మాయమైపోయే జీవితం ఇదండి. మనిషి కూడా దృశ్యంగా కనబడుతున్నటువంటి వాడే. ఏరి ఇంతకుముందు మన పితలు లేరి, నీ తండ్రి ఏడి, నీ తల్లేది, మీ తాతేడి, మీ ముత్తాతేడి, మీ జేజేది, మీ ముంజేజేది, ఎక్కడున్నారు వీరంతా? ఎక్కడున్నారు? మాయమైపోయారు. ఎవరుండరు? అదృశ్యం, అదృశ్యం. కనుక ఏమంటున్నాడు అంటే, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏమిటి అదృశ్యమైంది? పరలోకాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నావా? పరలోక రాజ్యాన్ని నువ్వు ప్రత్యక్షంగా చూసావా? పరలోకంలో ఉన్నటువంటి వీధుల్ని ప్రత్యక్షంగా చూసావా? అంటే చూడండి, అవి మనం చూడలేదు, కానీ వాటిని గురించి చెబుతున్నాడు. అందుకని ఏమన్నాడంటే, అదృశ్యమైనటువంటివి అవి నిత్యం, నిత్యం నిలబడేవి. ఇందాక చదువుకున్నటువంటి భాగంలోనే ఏమంటాడంటే, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూడమన్నాడు. ఏమన్నాడు? దృశ్యమైన వాటిని చూడక. నీకు కళ్ళు చెదిరిపోయేటటువంటి కొన్ని నీ కళ్ళను, నీ కనులకు నీకు సాక్ష్యం లేకుండా చేసేటటువంటివి ఎన్నో ఉన్నాయి. వాటిని కాదు నువ్వు చూడాల్సిందే, అదృశ్యమైన. అందుకని పౌలు గారు ఏమన్నాడు? 12:1, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడునైనా యేసయ్య వైపు చూస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. కనుక దృశ్యమైనవి అశాశ్వతము, అదృశ్యమైనవి శాశ్వతమైనటువంటి వాటి కొరకు మనం పరిగెత్తవలసినటువంటి అవసరత ఉంది. ఏబు గ్రంథంలో ఏబు భక్తుడు ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఏబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో, ఏబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా కళ్ళతో నిబంధన చేసుకుంటేని. ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు చెప్పండి? కళ్ళతో నిబంధన చేసుకున్నాడంట. కన్యకను నేను ఎలాగో చూచుదును, కన్యకను నేను ఎలాగా చూచేదను. చాలు, ఎలాంటి మాట అయినా ఒళ్ళే వగిలిపోతాయి ఇట్లాంటి మాటలు ఏంటి? కళ్ళతోనే నిబంధన చేసుకునే, ఏబు నీ చూపు జాగ్రత్త పెట్టుకోరా, నువ్వు నిబంధన చేసుకో, ఒక అమెండ్మెంట్ చేసుకో, కన్యకలను చూడొద్దు. అబ్బా, ఇలాంటి తీర్మానం మన కన్నులకు కూడా ఉంటే ఎంత బాగుండు. ఈరోజు నీ కళ్ళకు కూడా ఇలాంటి తీర్మానం ఉంటే నీవు ధన్యుడువు, నీవు ధన్యురాలవు. ఇలాంటి తీర్మానం ఉంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండట్టు. ఏముండట్టు? సెల్ఫ్ కంట్రోల్, నిగ్రహించుకునే శక్తి, ఆశా నిగ్రహము కలిగినటువంటి. అంటే ఇప్పుడు నీ కన్నుకి ఆశా నిగ్రహము ఉంది అని దాని యొక్క భావం. రెండవదిగా శరీర విషయంలో ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఒకటి చూపు విషయంలో ఆశా నిగ్రహం కలిగి ఉండాలని చెప్పాను. రెండోది ఈ శరీర విషయంలో కూడా ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. దీన్ని చెప్పి నేను ముగిస్తా, సకాలంలో ముగిస్తా. నేను చాలాసార్లు మీకు చెప్పేది ఏమిటంటే,
శరీరము కోరికలకు నిలయం. శత్రువు అనేవాడు ఎక్కడో లేడు, నీ శరీరమే నీ శత్రువు. నిగ్రహించుకుంటే నీ శరీరాశలన్నిటినీ నువ్వు జయించినట్లే, నీది జయ జీవితమే. ఈ శరీరం చెప్పిందల్లా నువ్వు చేసావంటే నువ్వు పాపంలో పడ్డావే, అంతే. ప్రియమైనటువంటి వర్లారా, నాకు చెప్పాను, దావీదు బలమైనటువంటి గొల్యాతును చంపగలిగాడు, కానీ తన ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేటటువంటి ఈ శరీర కోరికలను పతనం చేసుకోలేదు, జయించలేకపోయాడంట. శరీర కోరికలు శత్రువు కంటే బలమైనవి. అంటే శరీర కోరికలు ఒక బలవంతుడైన గొల్యాతు కంటే కూడా బలమైనవా? బలమైనవే అనిపిస్తుంది ఇప్పుడు. అంటే నీ శరీరం ఎంత బలమైందో ఆలోచన. అది ఒకసారి కోరిందయ్యా అంటే దాని కోరిక తీర్చిందాక నేను వదిలిపెట్టదంతే. చాలా ప్రమాదం. ఆ సెల్ఫ్ కంట్రోలింగ్ అనేది నీలో ఉంటే దాన్ని అనుస్తావు అంతే. తప్పనిసరిగా చేయగలవు. ఎందుకంటే దేవుడు ఆ శరీరంలోనే ఆలయాన్ని అమర్చాడు. సాతాను ఆ శరీరానికే కోరికలు పెడుతుంది. వింటున్నారు వాక్యాన్ని? ఎక్కడ అమర్చాడు ఆలయాన్ని దేవుడు? ఆయన ఆలయాన్ని అమర్చింది కూడా ఇక్కడే. శాటానుగాడు కోరికలు పెట్టింది కూడా ఇక్కడే. ఒకసారి చూడండి, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఎవరి ద్వారా? దేవుని వలన. ఈ దేహం ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది? దేవుని వలన. ఇది నీ సొత్తా? కాదు. ఇది నీ సొత్తా? కాదు. తల్లులారా, మీ గర్భంలో మీ బిడ్డల్ని సృష్టి చేశాడు దేవుడు. అంటే లోకంలోకి ఒక క్రొత్త వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు దేవుడు. ఎవరు టైం అయిపోతే ఆ టైం వెళ్ళిపోతున్నాడు, ఇంకొక కొత్త పాత్రను తయారు చేస్తున్నాడు ఆయన. ఇది దేవుని వల్ల కలిగింది. నీ చేతులు నన్ను నిర్మించి 119వ సంకీర్తన 73లో, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. ఎవరు నిర్మించారంట? ఎవరు నిర్మించారు? ఈ దేహాన్ని నిర్మించింది ఎవరు చెప్పాలి? దేవుడే. ప్రియమైనటువంటి వారులారా, 139వ సంకీర్తన 15లో కానీ 16లో కానీ ఏం రాయబడిందంటే, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటి కూడా కాకమునిపే నా దినముల సంఖ్య నువ్వు లెక్కించావు. ఎక్కడ చూశాడు? నీ తల్లి గర్భాన నీ ఉండినప్పుడే నిన్ను చూసే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు? యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు నీ హృదయమర్పించవా? నీ హృదయమర్పించవా? బా, ఇలాంటి పాట అండి. మైండ్ ఇదైపోయింది ఆ పాట అంటే. అసలు ఆలోచన చేసావా నిన్ను ఎట్ట నిర్మించాడో? నీ దేహం నీ సొత్తు అనుకుంటున్నావా? నీ సొత్తు కాదు, అది దేవుని వలన నీకు కలిగింది. అది దేవాలయం అన్నాడు. ఇప్పుడు చదువునా మాట. నేను పిండమునై ఉండగా. నానా అది కాదు, కొరింథీ పత్రిక. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు అమ్మా ఏదంట ఆలయమై ఉన్నది. దేనికి ఆలయం అన్నది? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు నువ్వు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవా రావా, పరిశుద్ధాత్మ దేవ రావా అంటాం. ఎక్కడున్నాడు? నీలో ఉండవాడిని మళ్ళా రమ్మంటావు ఎందుకు నువ్వు?
అంటే నేను ప్రార్థన చేయటానికి నేను అంటే ఆ సమయాల్లో ప్రార్థన చేసి దాన్ని కామెంట్ చేయటం కాదు. అంటే నీలో నువ్వు పోయాడా మరలా రమ్మంటున్నావు. ఒకరు పోయాడంటే రమ్మను. నువ్వు పాడు చేసుకున్నావు కనుక మరలా రమ్మను, స్వాగతించు, మంచిదే. నీ హృదయాన్ని శిథిలం చేసుకున్నావు కదా, పాడు చేసుకున్నావు కదా, నీ శరీరాన్ని పాడు చేసుకున్నావు కదా, రమ్మను, మంచిదే. కానీ ఆల్రెడీ ఆయన వచ్చినప్పుడు పదే పదే మనం ఆహ్వానించాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? దేవాలయమునకు నిలయం. అంటే ఈ శరీరం దేవుని చేత ఇవ్వబడింది. శరీరం దేవాలయమునకు, దేవాలయం అది పరిశుద్ధాత్మకు నిలయం. బా దేవా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, పరిశుద్ధుడా, స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. మైటీ లార్డ్. పాడు చేసుకుంటావా శరీరాన్ని? నా శరీరం నా ఇష్టం అంటావా? నీ శరీరం కోరిందన్నల్లా నెరవేరుస్తావా? మోసం చేస్తున్నావా? చాలాసార్లు అంటారు కదా, నువ్వు ఎవరిని మోసం చేయట్లా, నువ్వు మోసపోతున్నావు. శరీరాన్ని నిగ్రహించుకోలేకపోతే అది అనేకమైన కోరికలకు నిలయం. అది నీది కాదు, దేవుడి వల్ల అనుగ్రహించబడింది. దాని మీద శాతాను గాడు అజమాయిషి, వాడు చెప్పినట్టు మనం చేయటం. ఆలోచించండి కొంచెం లోతుగా. నీ శరీరాన్ని ఒక్కసారి అలాగా దేవుని సన్నిధికి తీసుకెళ్ళి, అయ్యా నేను ప్రతిష్ఠించుకుంటున్నాను ప్రభువా, నా శరీర కోరికలన్నిటిని కూడా నేను నిగ్రహించుకుంటున్నాను, ఒక ప్రతిష్ఠిత జనంగా నీకుంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకో. నేరుగా సంతోషించేది పరలోకమందున్న దేవుడు సంతోషిస్తాడు. చప్పట్లు కొట్టు. ప్రియమైన వారు, యోసేపు ప్రతిష్ఠించుకున్నాడు కనుకనే పరాయి స్త్రీ వచ్చి కాలర్ పట్టుకుంటే ఛీ అని షర్టు ఎదిరించి అవకాడ పడేసి పరిగెత్తాడు. ఛీ, ఇది ఒక పాపపు ప్రపంచం, ఇవి చూపు మంచిది కాదు, నా యజమానురాలు యొక్క ఆలోచన మంచిది కాదు, అసలు ఆమె శరీరమే మంచిది కాదు, ఆమె శరీరం పాప సంబంధమైన కోరికలకు నిలయం అనుకున్నాడు, అక్కడ ఉండకూడదు అనుకున్నాడు. దీనికంటే ఒకవేళ జైల్లో వేస్తే దీనికంటే జైల్లో బెటర్ అనుకున్నాడేమో, జైల్లో ఖైదీగా ఉన్నాడు. బా ఎంత త్యాగం ఇది! పడుచువాడుకు ఉన్నటువంటి ఆలోచన ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైన తలంపులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆలోచన చేయండి నా ప్రియమైనటువంటి వారులారా. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఆ 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటాడు. 5వ అధ్యాయం 2వ పత్రిక 5వ అధ్యాయం అక్కడే 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, దేంతో జరిగించాడంట? అందరు తీశారా? కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు. దేహం అంటే ఈ శరీరమే. ఇప్పుడు మళ్ళా చదువుతాను. కావున ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు ఏం చేస్తారంట? ప్రతివాడు పొందుతారు. దేహంతో జరిగించినటువంటి ఫలం ఉందంట. ఇప్పుడు సరదాగా ఉంది పాపం, ఇప్పుడు మజాగా ఉంది పాపం. శరీరం కోరినట్టు నువ్వు చేసావు. ఈ శరీరంతో ఈ దేహంతో జరిగించిన ప్రతి క్రియ ఎక్కడ ఉండాలంట? క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షంగా. అటువంటి ఎట్టుంటుందో చూడిక. ఎక్కడ పోయేదంట? అక్కడ ప్రత్యక్ష వెండి తెర మీద కనబడ్డట్టు కనబడద్ది. అయ్యో ప్రభు క్షమించంటే ప్రయోజనం లేదు, ఇచ్చిన జీవితాన్ని పాడు చేసుకున్నావు. నీకు 50 ఇచ్చాడు, 40 ఇచ్చాడు, 60 ఇచ్చాడు, 30 ఇచ్చాడు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు, అన్ని సంవత్సరాలు నీ శరీర కోరికలు తీర్చుకున్నావు. దేవుడు అవసరం లేదు. మరణించిన తర్వాత ఇప్పుడు జడ్జిమెంట్ జరగబోతుంది. నీ క్రియా జీవితం అంతా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఇప్పుడు రొమ్ములు చరుచుకునే ప్రయోజనం ఏముంది? సమయమంతా పోయాక ఏ చేసావు,
తిరిగి పొందగోరెగాని శాపమే మిగిలే. ఏందంట? సమయమంతా పోయాక ఏ చేసావు, తిరిగి పొందగోరెగాని శాపమే మిగిలే. భ్రష్టుడు వ్యభిచారిగానే మిగిలిపోయగా. ఎలా ఉన్నాడంట? ఏషావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండాడేమో చూసుకొని అంటాడు హెబ్రీ పత్రికలో. ఇప్పుడు ఏడ్చాడంట? ఏడవాల్సిన సమయంలో ఏడవాలి. అంతా అయిపోయిన తర్వాత ఏడ్చి ప్రయోజనం లేదు. అదే కదా సామెతల గ్రంథం 5, 6, 7 అధ్యాయంలో ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు. అయ్యో ఇది పాపమని తెలిసి గోడ కన్ను మిన్నుగానక తిరిగి ఉంటినే. అయ్యో తెలిసి కూడా తెలిసి పడిపోతివే మనసా. దావీదులాగా. దావీదు అని తెలివి తక్కువడా, తెలియనోడా? ప్రియులారా జాగ్రత్త. ఈ శరీరంతో చేసిన, దేహంతో చేసినటువంటి క్రియ దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సొలొమోనంట తన శరీర సుఖం కోసం 700 మందిని వివాహం చేసుకున్నాడంట. జ్ఞాని గదు ఈయన, జ్ఞాని గదు. ఇలాంటి జ్ఞానవంతుడు ఉన్నాడా? ఇప్పటి వరకు భూప్రపంచంలో పుట్టలేదంట, ఇక పుట్టబోడు కూడా ఉంది బైబిల్లో. ఇంత మహా గొప్ప జ్ఞాని 700 మంది భార్యను చేసుకున్నారు. ఏమన్నా మంచి భార్యను చేసుకున్నాడా? 300 మంది ఉపపత్నులు ఉంచుకున్నారు. వాళ్ళు ఏమైనా మంచోళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా మంచోళ్ళు లేరంట. ఈ ఏ జ్ఞానం? ఈ జ్ఞానం అమ్మో దేవ క్షమించు, ఆయనకి దైవ జ్ఞానం ఇచ్చావయ్యా, కానీ దైవ జ్ఞానాన్ని ఆయన రైట్ వేలో ఉపయోగించుకోవాలి. దేవుడు నీకు కూడా జ్ఞానం ఇచ్చాడు. ఎట్లా ఉపయోగించుకుంటున్నాను నీ జ్ఞానాన్ని? సొలొమోను అంత జ్ఞానం లేకపోయినా నీకు దైవ జ్ఞానం ఇచ్చాడు. దైవ జ్ఞానం ఉంటేనే దైవ జ్ఞాన కళాశాల ఇది. ఈ చర్చ్ అనేది దైవ జ్ఞాన కళాశాల. దైవ జ్ఞానాన్ని బోధించేది, దైవ జ్ఞానాన్ని రంగరించి నీ మనసులో, నీ మెదడులో ఇక్కడ పెట్టిద్ది చర్చ్. ఏమి నేర్చుకుంటున్నావు నువ్వు? ఏమైపోతుంది జ్ఞానం? జ్ఞానులు జ్ఞానం ఏమైనా వ్యర్థమైన అన్నట్టుగా వ్యర్థం చేసుకుంటున్నావా? కదండి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే చివరికి తన భార్యలే తనకు శత్రువులయ్యారు. అంటే శరీర కోరిక శత్రు రూపం దాల్చింది. ఎంత శత్రువులయ్యారు? జీవము గల దేవుని యొద్దకు పోకుండా జీవము లేని వాటి వైపు అతనిని నడిపించారు. వారు శత్రువులు కాలేదా? అక్కడే సొలొమోను జీవితం పతనము కాలేదా? సొలొమోను శరీరాశను బట్టి ఆయన ఆధ్యాత్మికంగా బలహీనుడు కాలేదా? సొలొమోనుని నిందించటం కాదు, సొలొమోను ఈరోజు మనకు ఒక ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చాలామంది శరీర కోరికలకు బానిసలై కదండి నిగ్రహ శక్తిని కోల్పోతున్నారు. త్రాగుడు కూడా కోరికేగా. మళ్ళీ ఆ టైంకి ఎట్టుంటుంది? నాలుగు గుంజిద్ది. కైని చేసిన తర్వాత కాసేపటికి మళ్ళీ కైని అయిపోతే దవళ్ళు ఇవన్నీ పీకిపోతాయి, నాలుగు పీకిపోద్ది. పక్కనోడు బీడీ సిగరెట్ తాగుతుంటే నోటికి కుతొచ్చిద్ది. ఏంటిదంతా? శరీరం చెబుతుంది వాడు డ్రింక్ చేస్తున్నాడు, నువ్వు కూడా డ్రింక్ చెయ్యి. వాడు స్మోక్ చేస్తున్నాడు, నువ్వు కూడా స్మోక్ చెయ్యి. వాడు కైని నవ్వులుతున్నాడు, తుప్పుకుమని వస్తున్నాడు. ఈ రోగాలన్నీ ఇయే. భూమి అంతా కూడా కలుషితమైపోతుంది. పనికి మాలినటువంటి కైనీలు, గుట్కాలు, వీటి వల్ల భూమి తడిసి అది మళ్ళీ ఎండి, అది మరలా బస్సులు, ఆటోలు వెళ్తున్నప్పుడు దువ్వ రూపంలో రేగి మన ముక్కుల్లో కూడా వస్తుంది. మనం కూడా పీల్చుకుంటున్నాం. ఎక్కడన్నా మా దినాల్లో 10 మంది ఒకసారి కూర్చున్నారంటే చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. అలాంటి స్థలాల్లో ఏముంటుంది? రాజు ఇంత లావు, ఇంత ఊసి చుట్టుపక్కల అంతా ఆ కంప ఇష్టమవుతుంది మనుషులకు. చేసేదేమీ లేదు. ఏమంటుంది శరీరం? వాడు తాగుతున్నాడు, నువ్వు కూడా తాగు.
వాడు అలా చేస్తున్నాడు, నువ్వు కూడా చేయి. నువ్వు నిగ్రహించుకోలేకపోతున్నావా? నీ స్నేహితుల్లో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు నీలోకి ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు నిగ్రహించుకోలేకపోతున్నావు. నీ స్నేహితుడు నువ్వు మార్చలేకపోగా నీవు కూడా వాని యొక్క క్రియాజీవితం లాంటి క్రియాజీవితాన్ని జీవిస్తున్నావు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆశా నిగ్రహం అనేటువంటి ఈ అంశంలో 2 విషయాలు చెప్పాను, తర్వాత 2-3 విషయాలు నెక్స్ట్ చెప్తాను. ఒకటేమిటి? చూపును నిగ్రహించుకో, శరీరాన్ని నిగ్రహించుకో. శత్రువు అనేవాడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నావా? నీ శరీరంలోనే ఉన్నాడు. అది దేవుని వలన నీకు అనుగ్రహింపబడిందే కానీ శత్రువైన సాతాను దాని మీద, ఇందాక చెప్పానే, ఏ విసిరారంట కొబ్బరి బొండాలకి పైన కోతులకు రాళ్ళు విసిరితే కోతులు ఏం చేసినాయి అంట? కొబ్బరి బొండాల చెట్టు మీద నుంచి ఫలాలు విసిరేసినాయి అంట. రాళ్ళు ముఖ్యమా, ఫలాలు ముఖ్యమా? అంటే కింద ఉన్నవాడికి ఏం కావాలంటే ఈ శత్రువుకి ఆ ఫలాలు రాలిపోవాలి, పనికి మాల రాళ్ళు విసిరాడు. దాని భావం అర్థం చేసుకోవాలి మనం. కనుక సాతాను విసిరేటటువంటి రాళ్లను గమనించండి. అర్థమవుతుందా? గమనిస్తారా? సాతాను రాళ్ళు విసిరినప్పుడు మీలో ఉన్నటువంటి ఫలాల్ని రాల్చుకోకుండా జాగ్రత్తగా కోతుల్లాగా ప్రవర్తించొద్దు. ఏది? కోతుల్లాగా ప్రవర్తించకుండా నువ్వు కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు, కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. అలాగా ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహించును గాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలియండి, కాచి కాపాడి సంరక్షించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన తండ్రి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మనస్సు మాకు ఉండాలని, దేవా ఆశా నిగ్రహం కలిగి ఉండాలని ఈరోజు మేము నేర్చుకున్నాం. 2 విషయాలు, చూపును నిగ్రహించుకోవాలని, శరీరాన్ని నిగ్రహించుకోవాలని నేర్చుకున్నాం. అయ్యా, ప్రియమైన పిల్లలు శ్రద్ధగా విన్నారు. అలాగే లైవ్లో కూడా బిడ్డలు వింటున్నారు. వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, దేవా ప్రతి దురాశ, ప్రతి పాప సంబంధమైనటువంటి క్రియా జీవిత విషయంలో మమ్మల్ని మేము నిగ్రహించుకునేటువంటి మహా గొప్ప శక్తిని మాకు అనుగ్రహించమని, అలాగ నిగ్రహించుకోవడానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకివ్వమని యేసయ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైండును గాక. ఆమెన్.